1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello dear English lovers, how are you all? Yes, I addressed you saying one word, English lovers. అవునండి, in this globalized world, ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది మనందరి కోరిక, మన కల. చాలా మందికి అది తీరని కలగానే మిగిలిపోతోంది. మరి దాన్ని తీర్చే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మన కలలు మన చేతిలో సాకారం చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. అయితే ఆ రెస్పాన్సిబిలిటీ మీతో పాటుగా వీ వుడ్ లైక్ టు టేక్ దాట్. మేము కూడా మీకు హెల్ప్ చేసే ప్రాసెస్ లో, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో వీఆర్ హియర్ టు అసిస్ట్ యూ. మీకు హెల్ప్ చేయడానికి మనం ఇంగ్లీష్ రిలేటెడ్ బేసిక్ నుండి అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, అసలు మాట్లాడడానికి బేసిక్ థింగ్స్ ఏమి అవసరం, ఇవన్నీ చెప్పడానికే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్స్. మన సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సమ్ ఆఫ్ యూ పీపుల్ మైట్ నో మీ. ఇంతకు ముందు నా క్లాసెస్ చూసిన వాళ్ళకి యు నో మీ వెరీ వెల్. ఐఎమ్ ఉజ్వల ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నా టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఎ లెజెండరీ పర్సన్ టు యూ. ఆయన వచ్చి మీకు బేసిక్ నుండి అసలు ఫస్ట్ మనం భాష మాట్లాడడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి బేసిక్ నుంచి మనకి ఏమేమి ఇంపార్టెంట్, ఏమి చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఎలాంటి చిన్న చిన్న పదాలు తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్ హీఈస్ గోయింగ్ టు టీచ్ యూ. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ విత్ హిమ్. సో వీ హ్యావ్ ద లెజెండరీ సునీల్ సార్ హియర్. He is the founder and director of Pragnya Spoken English Institute, Amirpet. From now, ee roju nunchi, we are going to take different spoken English sessions to you all. Get ready, stay tuned. Sir, now I would like to hand over this session to you, sir. Please continue and engage our audience. Thank you so much, ma'am. Thank you so sir. much. Thanks a lot. Yeah. Hello, friends. How are you all? I hope you are doing great. Friends, let's dive into our session. ఓకే, మాటలేమొద్దు, డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సెషన్లోకి వెళ్ళే ముందు మనకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనకి ఇది తెలియాలి. ఏం తెలియాలి అని అంటే, సి, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. చాలా మందికి ఉంటుంది ఏమని, సూర్యునిలా ప్రకాశించాలి, సూర్యునిలా ఎంతో మందికి వెలుగునివ్వాలి, సూర్యునిలా ప్రజ్వలించాలి అని చాలా మందికి ఉంటుంది. ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, మీరు అలా షైన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. సూర్యునిలా ప్రజ్వలింపు ఉందా మనలో? సూర్యునిలా ఆ జ్వలింపు ఉందా మనలో? ఆ జ్వలింపు ఉంటే మనం తప్పకుండా ఆ సూర్యునిలా ప్రకాశిస్తాము. డోంట్ ఫర్గెట్ దిస్. ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఆ సన్ లాగా ప్రజ్వలింపు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇప్పుడు మనం డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామని చెప్పాను కదా. ఎందుకంటే మోటివేషన్, a word change the people, a word can change the people. I strongly believe that. ఒక మాట మనిషిని మారుస్తుంది. ఎస్. అండ్ ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు మనం ఈ మాటల్లో ఏదైనా సరే మీకు తగలొచ్చు కదా. అందువల్ల నేను ప్రతిసారి కూడా ఒక కోట్తో స్టార్ట్ చేస్తా. మీలో ఆ యొక్క అంబిషన్, నేర్చుకోవాలి అన్న ఆతృత మీలో రావాలి. ఓకే, సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. మనకు ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ ఇంగ్లీష్లో నాలుక తిరగడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని మనం ఇప్పుడు ఫాలో అవుతాము. సింపుల్గా ఒక టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ టంగ్ ట్విస్టర్ చూడండి ఒకసారి. చాలా సింపుల్ టంగ్ ట్విస్టర్. ఇది 5 times మీరు ట్రై చేయాలి. ప్రతిరోజు కూడా మనం ఇలా టంగ్ ట్విస్టర్స్ చెప్తూ ఉంటే మనం ఈజీగా ఇంగ్లీష్ని ట్విస్ట్ చేయొచ్చు. ఆ నాలుక అలా అలవాటు పడుతుంది. చూద్దాం ఒక్కసారి. 9 nice nights nurses. చూడండి ఒకసారి. 9 అంటే 9, నైస్ అంటే ఎస్ మంచి. 9 nice night nurses nursing nicely. ఓకే, యా, 9 మంది నైస్ నైట్ నర్సెస్, ఆ నైట్ పనిచేసే నర్సెస్ నర్సింగ్ నైస్లీ, వాళ్ళు చాలా బాగా నర్సింగ్ చేస్తున్నారు. దీన్ని కొద్దిగా ఫాస్ట్గా చెప్తామా? ఎలా? 9 nice night nurses nursing nicely, 9 nice night nurses nursing nicely, 9 nice night nurses nursing nicely. ఫ్రెండ్స్, అలా ఒక 5 times మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మరి మన సెషన్లో ఇంగ్లీష్ మాట్లాడంటే
మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మనకు బేసిక్స్ అంటూ కొన్ని తెలియాలి కదా. ఏంటండి ఆ బేసిక్స్ అంటే? ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మాట్లాడాలంటే మర్చిపోకండి, కొన్ని పదాలు అంటూ తెలియాలి. పదాలు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడలేము కదా. సో నేను నడుస్తున్నాను అంటే ఏ పదం తెలియాలి? వాక్ అనే పదం తెలియాలి. మాట్లాడుతున్నాను అంటే స్పీక్ అనే పదం తెలియాలి. వింటున్నాను అంటే లిసన్. ఇవన్నీ కూడా ఈ పదాన్ని ఏమంటామంటే వర్బ్స్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ మనకేం తెలియాలి తెలుసా? ఎస్, వర్బ్స్ అనేవి తెలియాలి, కొన్ని పదాలు తెలియాలి. అవునా కాదా? వర్బ్స్ అంటే క్రియ, మనం చేసే పనే వర్బ్ అంటాము. చూడండి ఒకసారి, నిద్ర లేవడం అది ఒక పని కదా. దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో వేకప్ అంటాం కదా. తర్వాత చాలా మంది ప్రే చేసుకుంటాం కదా, దాన్ని ఏమంటామంటే ప్రార్థించడాన్ని ప్రే అలా అంటాం. అదేవిధంగా బ్రష్ చేస్తాం, పండ్లు తోముకుంటాం. అదేవిధంగా మనం ఆఫీస్కి వెళ్తాము, లంచ్ చేస్తాం. ఇవన్నీ కూడా పనులు. ఈ పనులు చెప్పేటప్పుడు ఆ పదాలు తెలియాలి కదా మనకి. ఆ పదాలు తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడతామా? మాట్లాడలేం. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ నో దీస్ వర్బ్స్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. మీకు కానీ ఈ వర్బ్స్ తెలియకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా. ఇప్పుడు నేను మనము ప్రతిరోజు చేసే పనులకు సంబంధించి కొన్ని వర్బ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీటిని ఏమంటాము? వర్బ్స్. ఎస్, ఈ వర్బ్స్ చూడండి ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తాను అంటే, ఈ వర్బ్స్ ని 4 విధాలుగా డివైడ్ చేస్తాం. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అండ్ వర్బ్ 4 ఇలా డివైడ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు వర్బ్ 1 చూద్దాం. వర్బ్ 1 చూడండి, నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చేసే పనులు బట్టి నేను ఒకసారి మీకు చెప్తాను. చూడండి ఒకసారి, మార్నింగ్ లేవడాన్ని ఏమంటాము అంటే వేకప్ అంటాం కదా. ఎస్, వేకప్. మార్నింగ్ లేవడాన్ని వేకప్ అంటాం. మరి ప్రతిరోజు చేసే పనిని వర్బ్ 1లో చెప్పాలి. మరి అయిపోయింది యాక్షన్, ఆ యాక్షన్ జరిగిపోయింది, దాన్ని ఎలా చెప్తామంటే వోకప్. పాస్ట్కి సంబంధించి వోకప్ అని చెప్పాలి. మరి ఇంతకు ముందే జరిగింది అని చెప్పాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్టివిటీ అనుకోండి, ఓకేనప్ అని చెప్తాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను లేస్తూ ఉన్నాను, గోయింగ్ ఆన్ యాక్టివిటీ అనుకోండి, అప్పుడు వేకింగ్ అప్ అని చెప్పాలి. వేకింగ్ అప్. ఫ్రెండ్స్, ఈ విధంగా వర్బ్స్ అంటూ మనకు తెలియాలి. ఓకే, ప్రతిరోజు కూడా మనం ఇంచుమించు ఒక 20 వర్బ్స్ మనం బై హార్ట్ అయిపోవాలి వర్బ్స్. ఓకే, ఎస్, వేకప్ అంటే నిద్ర లేచుట. ఓకే, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాం? ఎస్, ప్రార్థించుకుంటారు. ప్రే, ప్రేయిట్, ప్రేయిట్, ప్రేయింగ్. నెక్స్ట్ తర్వాత ప్రేయింగ్ తర్వాత ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం కదా. బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, బ్రషింగ్. ఫ్రెండ్స్, ఈ విధంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు we do some activities. వాటినే వర్బ్స్ అన్నాం కదా. ఈ వర్బ్స్ అనేవి ఇంచుమించు ఒక 300 వర్బ్స్ ఉంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులు 300 వర్బ్స్ ఉంటే మనం ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చంట. మరి మన దగ్గర 300 వర్బ్స్ ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. మళ్ళా చెప్తున్నాను, వర్బ్ 1 ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రతిరోజు చేసే పనుల గురించి వర్బ్ 1 ఉపయోగిస్తాం. ఓకే, మరి వర్బ్ 2 ఎప్పుడు ఉపయోగిస్తాం? వర్బ్ 2 ఎప్పుడు ఉపయోగిస్తామంటే అయిపోయింది యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అయిపోయింది, నెక్స్ట్ వచ్చిన తర్వాత పాస్ట్కి సంబంధించి వర్బ్ 2 ఉపయోగిస్తాం. మరి వర్బ్ 3 ఎప్పుడు ఉపయోగిస్తాం తెలుసా? ఎస్, ఇప్పుడే అయింది యాక్టివిటీ అన్నప్పుడు వర్బ్ 3 ఉపయోగిస్తాం. మరి వర్బ్ 4 ఎప్పుడు ఉపయోగిస్తాం? వర్బ్ 4 ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది అన్నప్పుడు వర్బ్ 4 ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, నాకు సందేహం, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ ద థింగ్ ఈజ్, ఎవరైనా వచ్చి ఇక్కడ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అందువలన ఎవరి హెల్ప్ అనేది తీసుకుందామా? మేడం, ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ మనకు వర్బ్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ వర్బ్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడలేము. చూడండి, వర్బ్ 1, ఈ వర్బ్స్ ని ఒక 4 విధాలుగా మనం డివైడ్ చేస్తే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అండ్ వర్బ్ 4 కూడా ఉంది. ఓకే, సో వర్బ్ 1 ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రతిరోజు మనం చేసే పనులను బట్టి వర్బ్ 1 ఉపయోగిస్తాం. ఓకేనా? చూడండి, మరి వర్బ్ 2 ఎప్పుడు ఉపయోగిస్తామంటే
అయిపోయిన విషయాలు, జరిగిపోయిన వాటికి సంబంధించి verb to ఉపయోగిస్తాం, past కి సంబంధించి. తర్వాత verb 3 ఎప్పుడు ఉపయోగిస్తామంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం. అలా కాకుండా verb 4 ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనికి ఉపయోగిస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మేడం. నేను ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock లేస్తాను అని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఐ వేకప్ ఎవ్రీడే మార్నింగ్ at 6 o'clock అని ఉంది కదా. అలా కాకుండా ఇప్పుడు నిన్న లేచాను అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాం మేడం? నిన్న లేచాను అని చెప్పాలి. నిన్న లేచాను అని చెప్పాలంటే ఏం చేయాలంటే చూడండి, ప్రతిరోజు అయితే వేకప్ అని చెప్పాను, మరి నిన్న అయితే ఏం రావాలో చెప్పాలి మీరు. నిన్న అంటే పాస్ట్ అంటే V2 పెట్టాలి సార్. అవును కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐ వోకప్ yesterday at 6 o'clock. yesterday morning at 6 o'clock. ఓకేనా? నిన్న నేను మార్నింగ్ 6 o'clock లేచాను అని. అలా కాకుండా మరి రేపు మార్నింగ్ 7 o'clock లేస్తానంటే అప్పుడు ఏం చేయాలంటే దీనికి వెర్బ్ 1 కి విల్ యాడ్ చేయాలంతే. ఐ విల్ వేకప్. ఎలా చెప్తాము? ఐ విల్ వేకప్. ఐ విల్ వేకప్. ఓకే, టుమారో. ఓకే, ఐ విల్ వేకప్ టుమారో మార్నింగ్ at 6 o'clock. అలా కాకుండా ఇప్పుడు నేను లేస్తూ ఉన్నాను అని చెప్పాలి. V4 రావాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఐఎమ్ వేకింగ్ అప్ అంటే ఇది వెర్బ్ 4, మర్చిపోకండి. ఓకేనా? డైలీ యాక్టివిటీస్ అయితే verb 1 చెప్తాం మేడం, పాస్ట్ అయితే verb 2 చెప్తాము, ఫ్యూచర్ అయితే విల్ ప్లస్ V1 చెప్తాం, మర్చిపోకండి. ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే V4 చెప్తాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock లేస్తాను, ఏం చెప్తాం? I wake up every day morning at 6 o'clock. వెరీ గుడ్. తర్వాత వచ్చి మరి నేను ప్రతిరోజు బ్రష్ చేస్తాను. I brush my teeth every day. yes, I brush my teeth every day. మరి నిన్న చేశాను అంటే V2 వస్తుంది. I brushed my teeth. I brushed my teeth. మరి రేపు చేస్తాను అంటే I will brush my teeth. వెరీ గుడ్. I will brush my teeth. ఎక్సలెంట్ మ్యామ్. అలా కాకుండా మరి నేను షవర్ తీసుకుంటాను అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే బాత్ చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తాను అంటే I take a shower. వెరీ గుడ్. నేను చేశాను అంటే I took a shower. వెరీ గుడ్. నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను అంటే I'm taking a shower now. వెరీ గుడ్. రేపు నేను మార్నింగ్ 6 o'clock షవర్ చేస్తానంటే I will take a shower at 6 o'clock tomorrow. ఎక్సలెంట్. అలా కాకుండా ఇప్పుడు చూడండి మేడం, నేను డ్రెస్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా మార్నింగ్ అని చెప్తాం. ఓకే, అప్పుడు ఎలా చెప్తాం? I get dressed. వెరీ గుడ్. నేను ఇంతకు ముందే డ్రెస్ చేసుకున్నాను. I got dressed. వెరీ గుడ్. జస్ట్ నౌ ఇప్పుడే అయింది. I have just dressed up. వెరీ గుడ్. ఇప్పుడు డ్రెస్ చేసుకుంటూ ఉన్నాను. I'm getting dressed up. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పాలి. I eat breakfast. ఓకే, తర్వాత మరి నేను నిన్న చేశాను అంటే I ate breakfast. మేడం నిన్న అనే కాదు, నేను ఇంతకు ముందు 1 గంట క్రితం బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నా ఏమొస్తుంది? I ate. ఓకే, నేను ఒక 5 నిమిషాల తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే I will eat breakfast. వెరీ గుడ్. ఇప్పుడు చేస్తూ ఉన్నాను అంటే I'm eating breakfast. ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత సో నేను మెయిల్స్ చెక్ చేసుకుంటాను అని చెప్పాలి. నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటానంటే ఎలా చెప్తాం? I check my emails every day. వెరీ గుడ్. నేను చెక్ చేసుకున్నాను అంటే I checked my emails. వెర్బ్ 2 చెప్పాలి. Yes. నేను 1 గంట తర్వాత చెక్ చేసుకుంటాను అంటే I will check my emails. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. I'm checking my emails. ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ లీవ్ ఫర్ వర్క్ at 8 AM అన్నాం. ఓకే, నేను 8 AM కి నా వర్క్ కి వెళ్తాను అని ప్రతిరోజు మేడం. మరి పాస్ట్ అయితే ఎలా చెప్తాం? లెఫ్ట్ అవుతుంది సార్. వెరీ గుడ్. మొత్తం చెప్పండి. I left for my work at 8 AM yesterday. వెరీ గుడ్. రేపు నేను 9 o'clock వర్క్ వెళ్తాను అంటే I will leave for my work at 9 AM tomorrow. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను వర్క్ కి వెళుతూ ఉన్నాను. I'm leaving for my work now. ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ వచ్చిన తర్వాత సో అరైవ్ అంటే చేరుట అని అర్థం కదా. ఎస్, నేను 9 o'clock కి నేను నా యొక్క వర్క్ ప్లేస్ చేరుకుంటాను అని చెప్పాలి ప్రతిరోజు. I arrive at 9 AM. వెరీ గుడ్. నేను 9 o'clock చేరుకున్నాను నిన్న అంటే I arrived at 9 AM yesterday. నేను రేపు మాత్రం 8 o'clock చేరుకుంటా. I will arrive at 8 AM tomorrow. ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ స్టార్ట్ మై వర్క్ డే అంటే నేను పని స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నాను కదా. అయితే ప్రతిరోజు చేస్తానంటే ప్రతిరోజు అంటే I start my work day. వెరీ గుడ్. మరి నేను స్టార్ట్ చేశాను అంటే ఎలా చెప్తాం మేడం? I started my working. నేను 1 గంట తర్వాత చేస్తాను అంటే I will start my work day. వెరీ గుడ్. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ప్రతిరోజు చేసే పనులు అయితే మనము వెర్బ్ 1 లో చెప్తాము, అయిపోయిన పనులు అయితే verb 2 లో చెప్తాము, ఇప్పుడే జరిగిన యాక్షన్ అయితే verb 3 లో చెప్తాము, ఇప్పుడు జరుగుతూ ఉంది అప్పుడు verb 4 లో చెప్తాము. ఓకే, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత సో నాకు మీటింగ్ ఉంది ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 o'clock నాకు మీటింగ్ ఉంటుంది.
I have a meeting at 10 a.m. వెరీ గుడ్. సో నిన్న మీటింగ్ ఉంది 9 o'clock అంటే నిన్న అంటే have had అవ్వాలి past Had లో. అవ్వాలి కదా? So I had a meeting at 9 a.m. yesterday. వెరీ గుడ్. రేపు నాకు 12 o'clock మీటింగ్ ఉంది ఆఫ్టర్నూన్ అంటే I will have a meeting at 12 in the afternoon tomorrow. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్స్ ఓకే అంటిల్ లంచ్ టైం అని ఉంది ఇక్కడ కదా. నేను వర్క్ చేస్తూ ఉంటాను ఎప్పటి వరకు? Lunch time. లంచ్ టైం వరకు. ఎప్పుడు? ప్రతిరోజు ఇది కదా. మరి నిన్న చేస్తాను అంటే I worked on my project. వెరీ గుడ్. మరి రేపు చేస్తాను అంటే I will work on my project tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను అంటే I'm working on my project now. ఎక్సలెంట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను 12 o'clock లంచ్ చేస్తాను అని చెప్పాలి. I have lunch at 12 p.m. మేడం మరి ఇప్పుడు నేను నిన్న మాత్రం 1 o'clock లంచ్ చేశాను అంటే I had lunch at 1 yesterday. వెరీ గుడ్. నేను ఒక గంట తర్వాత నేను లంచ్ చేస్తాను అంటే I will have lunch after an hour. వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత చూడండి మేడం, తర్వాత నేను కొద్ది బ్రేక్ తీసుకుంటాను అని చెప్పాలి. I take a break. నేను ఆల్రెడీ తీసుకున్నాను అంటే I took a break. ఎక్సలెంట్. మరి నేను ఒక గంట తర్వాత బ్రేక్ తీసుకుంటాను అంటే I will take a break ఓకే after 1 hour. వెరీ గుడ్ మ్యామ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళా వర్క్ కి 1 o'clock వచ్చేస్తాను. I return to my work at 1 o'clock. వెరీ గుడ్. నేను మాత్రం నిన్న 2 o'clock వచ్చాను వర్క్ కి. I returned to my work at 2 o'clock yesterday. రేపు మాత్రం 1 o'clock వచ్చేస్తా. I will return to my work at 1 p.m. tomorrow. సూపర్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నీకు ఇంకా మనకి ఆఫ్టర్నూన్ సెషన్స్ లో ఇంకా మీటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు నేను కలిగి ఉంటాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? I have more meetings in the afternoon. వెరీ గుడ్. నిన్న మాత్రం మార్నింగ్ నాకు కలిగి ఉన్నాను మీటింగ్ అని చెప్పాలి. I had a meeting yesterday morning. రేపు మాత్రం ఈవినింగ్ కలిగి ఉంటాను మీటింగ్. I will have a meeting tomorrow evening. ఎక్సలెంట్ మేడం. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను 5 గంటల కల్లా నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను ఎల్లప్పుడు. I finish my work day by 5 o'clock. వెరీ గుడ్. సో మరి నిన్న మాత్రం 6 o'clock కంప్లీట్ చేశాను అంటే I finished my work day at 6 o'clock yesterday. రేపు మాత్రం 7 o'clock కంప్లీట్ చేస్తాను. I will finish my work day at 7 o'clock tomorrow. ఎక్సలెంట్. ఓకే. తర్వాత మళ్ళా నేను ఇంటికి వెళ్ళిపోతాను. I commute home. ఐ కమ్యూట్ హోమ్ కదా. ఎక్సలెంట్ వర్డ్. నేను చేరుకున్నాను అంటే ఎలా చెప్తాం మేడం? I arrived or I reached. ఐ రీచ్డ్. ఎక్సలెంట్. ఓకే. రేపు చేరుకుంటాను అంటే I will arrive or I will reach. ఓకే. ఎస్. ప్రయాణం చేయడాన్ని మనము ఏమని చెప్తాం మేడం? Commute. కమ్యూట్ అని చెప్తాం. ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను 6 o'clock ఇంటికి చేరుకుంటాను ప్రతిరోజు. I arrive at 6 p.m. వెరీ గుడ్. నిన్న మాత్రం 7 o'clock చేరుకున్నాను. I arrived at 7 o'clock yesterday. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 6 o'clock మళ్ళీ చేరుకుంటాను ఇంటికి. I will arrive at 6 p.m. tomorrow. వెరీ గుడ్ మేడం. తర్వాత నా యొక్క డ్రెస్ అప్పటి వరకు నేను వర్క్ చేసిన డ్రెస్ ఉంటుంది చూడండి, అది తీసేస్తాను, ఇంకొక డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు నేను మార్చుకుంటాను అని చెప్పాలి. మార్చుకుంటాను. చేంజ్ అనేది వర్బ్ కదా. నేను నిన్న మార్చుకున్నానంటే ఎలా చేస్తాను, ఎలా చెప్తాను మేడం? I changed out of my work clothes. వెరీ గుడ్. అదే విధంగా ఫ్యూచర్ లో చేంజ్ చేసుకుంటాను అంటే I will change out of my work clothes tomorrow. సూపర్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నా కొరకు నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను అని I చెప్పాలి. make dinner for myself. వెరీ గుడ్. నిన్న మాత్రం నేను బయటికి వెళ్ళాను అన్నారు, అప్పుడు ఎలా అంటారు? I went out. I went out for dine. Okay. Yes, I went out for dinner last night. Okay. రేపు మాత్రం నేను హోటల్లో భోంచేస్తా. I will have dinner at hotel tomorrow. వెరీ గుడ్. ఓకే. ఫ్యూచర్ అయితే మాత్రం అలా చెప్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను టీవీ చూస్తాను, బుక్స్ చదువుతాను అని చెప్పాలి. ఇది I watch ఆల్వేస్ ఎల్లప్పుడు కదా. Yes, I watch TV. వెరీ గుడ్. నేను నిన్న చూసాను అంటే I watch TV రేపు yesterday. చూస్తాను అంటే I'll watch TV. ఇప్పుడు చూస్తూ ఉన్నానంటే I'm watching TV. నేను ఎప్పుడు బుక్స్ చదువుతానంటే I read books every time. నిన్న చదివాను అంటే I read books. రేపు చదువుతాను అంటే I will read books. ఇప్పుడు చదువుతూ ఉన్నాను. I'm reading books now. ఎక్సలెంట్ మేడం. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎస్ నేను 10 o'clock బెడ్ మీదకి వెళ్తాను. I go to bed at 10 o'clock. నిన్న మాత్రం నేను 11 o'clock వెళ్ళాను బెడ్ మీదకి. I went to bed at 11 o'clock yesterday. రేపు మాత్రం 9 o'clock వెళ్ళిపోతాను బెడ్ కి. I'll go to bed at 8 o'clock tomorrow. 8 o'clock tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను అంటే I'm sleeping now. ఐఎమ్ స్లీపింగ్ నౌ. ప్రతిరోజు మార్నింగ్ నేను 6 o'clock లేస్తా. I wake up at 6 o'clock every day. మేడం మన వ్యూయర్స్ మనం క్వశ్చన్స్ అడుగుదామా? Sure, sir. ఓకేనా? యూ ఆస్క్. Okay. ఎస్. వాళ్ళ క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు ఎలా చెప్తారో ఒకసారి పాజ్ ఇద్దాము. ఓకే. యా ప్లీజ్. Okay. సో ప్రతిరోజు అంటే V1 తో ఆన్సర్ చెప్పాలి. Yeah. అయిపోయిన వాటికైతే V2 తో ఆన్సర్ చెప్పాలి. ఫ్యూచర్ వాటికైతే will తో ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే V4 తో ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఎస్ సార్. నేను ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాను. అతను నిన్న నైట్ 9 o'clock కి డిన్నర్ చేశాడు.
నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను. నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తా. నేను రేపు ఆఫీస్కి వెళ్తాను. నేను రేపు టీవీ చూస్తా. నేను నిన్న గేమ్స్ ఆడాను. నేను రేపు గేమ్స్ ఆడతాను. నేను ఇప్పుడు గేమ్స్ ఆడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. నిన్న న్యూస్ పేపర్ చదివాను. నిన్న ఆఫీస్కి వెళ్ళాను. నిన్న నా కలీగ్స్ని కలిశాను. రేపు నా కలీగ్స్ని కలుస్తాను. నేను ఇప్పుడు నా కలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ఎస్, హోప్ యు ట్రైడ్ దెమ్. మేడం, Yes, sir. ఎక్సలెంట్. యూ హ్యావ్ గివెన్ దట్. యూ హ్యావ్ ఆస్క్డ్ వెరీ వెల్. చాలా బాగా అడిగారు Sir. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ సెషన్. ఓకే, మరి మరో సెషన్ లో మరొక కొత్త టాపిక్ తో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.